ఇప్పుడు మనకు ఫస్ట్ పేపర్ ఇవ్వగానే రాయాల్సినటువంటి ఏంటంటే శ్లోకాలు. 1 to 6 చదువుకోవాలి. యాక్చువల్గా 1 to 5 సరిపోతుంది. ఓకే, శ్లోకం రాసేటప్పుడు మనం ఫస్ట్ కవి పరిచయం రాసుకోవాలి. శ్లోకం రాయాలి. శ్లోకంలో స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేటువంటివి ఉండవు. ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా భావం రాయాలి. తర్వాత మనకి ఇచ్చేటువంటిది నెక్స్ట్ ఏంటంటే సెకండ్ బిట్ లాంగ్ ఆన్సర్స్. మనకు ఫస్ట్ 2 సరిపోతుంది. రామ విగ్రహం ధర్మ లక్ష్య శూన్యం. రామ విగ్రహం ధర్మ అంటే మీరు ఆల్రెడీ మీకు 10th క్లాస్ స్టోరీ మొత్తం తెలుసు. మళ్ళా ఇంకా ఎక్స్ట్రా ఇంకా చదవాల్సినటువంటిది ఏం లేదు, ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. రైట్, మధ్యలో వర్డ్స్ ఉన్నాయా, సంస్కృత వర్డ్స్, లైన్స్ అనేటువంటిది ఖచ్చితంగా మనం రాయాలి. ఖచ్చితంగా ఒక 4-5. పూర్వం దత్తవరాదేవి వరమేని అచత అంటే ఎవరిని అడిగారు, ఏంటి వరాలు. కైకేయి దేవి దశరథ మహారాజుని అడిగి, ఓకే, ఏం వరాలు అడిగింది ఏంటి అనేటువంటిది. ఇప్పుడు మనకి యానిటేషన్ లైన్ కూడా అదే ఉంటుంది. పూర్వం దత్తవరాదేవి వరమేని అచత. పూర్వం దత్తవర కైకేయి దేవి వరమేన యాచక. భావం రాసేది చాలా సింపుల్ ఉంటుంది. ఇంతకుముందు మీరు అన్నారు యానిటేషన్ లైన్ ఏమైంది, మళ్ళీ భావం రాసి ఇది భావాన్ని రాస్తాం సార్, అట్లా రాయదు. అటువంటి పనులు చేయదు, అది కరెక్ట్ కాదు. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి థర్డ్ బిట్ ఏముంది, దయాళువు దానశీల, తర్వాత వీరవనిత కీర్తిశీల. ఈ 2 సరిపోతాయి లాంగ్ ఆన్సర్. సెకండ్ బిట్లో లాంగ్ ఆన్సర్కి రామ విగ్రహం ధర్మ లక్ష్య శూన్యం. థర్డ్లో దయాళువు దానశీల మరియు వీరవనిత కీర్తిసేన. అందులో కూడా మళ్ళీ సంక్లైన్స్ రాయాలని ఏంటి, కిం త్వం సాంప్రతం ప్రజాపతిని జేతుముద్యత, ఏంటి నువ్వు ప్రజాపతిని ఓడించడానికి సిద్ధపడుతున్నావా, ఇటువంటివి. నకోప్యతి మతో విముపోయాలి కదా. లంచ్ టైంలో వచ్చినప్పుడు, లంచ్ టైం అంటే మధ్యాహ్న భోజన సమయంలో ఎవరైనా నన్ను అడగడానికి ఏదైనా అడగడానికి వస్తే నేను వాళ్ళని కాదను అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఎవరు, నాగార్జున చిరాయుతో చెప్తున్నాడు. సో ఇటువంటి లైన్స్ అనేటువంటి మనకు చాలా ఇంపార్టెంట్. మధ్యలో ఇవన్నీ రాయాలి. వీరవనిత కీర్తిశీలలో కూడా ఏషా వైద్య విషయం విధాయ మఖ్యం జీవితం. ఈమె వైద్యుడి వేషం ధరించి నా జీవితాన్ని కాపాడింది. ఎవరు అంటున్నారు, రాజు దేవసేనతో అంటున్నారు. రాజా దేవసేనకు దేవం అవుతుంది, మన క్యాలిక్యులేషన్లో మళ్ళీ వస్తుంది. ఓకే, మనకి ఫోర్త్ బిట్ ఏముంది, మనకి నాట్యం. ఎన్ని చదవాలి సార్ ఫోర్త్ బిట్లో? ఒక 5th లెసన్ ఏదో పెద్ద అవుతుంది, అది వదిలే ఇబ్బంది ఉంటుంది. ఓకే, 1 2 3 4 6 6th లెసన్ అబ్దుల్ కలాం ఉంటుంది. అది ఖచ్చితంగా వస్తుంది మనకు దాదాపు కదా, అది ఇంపార్టెంట్ చాలా. ఇక మిగతాది చంద్రముఖి, తీరాల, ఈ రొట్టెలు, ఇదంతా స్టోరీ అంతా మీకు తెలుసు, అది పెద్ద విషయం. నెక్స్ట్ 5th బిట్ అది యానిటేషన్. ప్రతి ఒక్కరు దాన్ని క్వశ్చన్ అని చెప్పేసి అనుకుంటున్నారు. క్వశ్చన్ కాదు, ఇట్ ఈస్ అన్ యానిటేషన్. క్వశ్చన్ కాదు, సందర్భ సహిత వ్యాఖ్య. ఏ సందర్భంలో ఆ లైన్ వాడారు అనేటువంటిది మనం మెన్షన్ చేస్తుంది. కవిపక్షం రాయాలి, సందర్భం రాయాలి. సందర్భం ఉంది, రామాయణం రామ విగ్రహం ధర్మాలకు ఇచ్చారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. నిజమానవ రాజ్యాయ నైచంద్రాజ్యం మహాబలం కదా. నేను నియమించబడ్డాను రాజుగా. దేనికి? ఈ రాజ్యానికి రాజుగా నేను నియమించబడ్డాను. కానీ నాకు ఇష్టం లేదు నేను రాజుగా ఉండడం అని ఎవరు అంటున్నారు? రాముతో భరతుడు అంటున్నాడు. ఆయన అరణ్యంలో ఉన్నాడు కదా, అప్పుడు భరతుడు వెళ్ళి అంటున్నాడు రాముతో, నాకు ఇష్టం లేదు రాజుగా ఉండడం, మీరే వచ్చి రాజ్యాన్ని వెళ్ళండి అని చెప్పేసి భరతుడు రాముతోని అంటున్నాడు. సో అట్లా అది ఆ విషయాన్ని మనం సందర్భం ఏదైతే ఉంటుందని ఖచ్చితంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సందర్భ సహితంగా భరత రామం ప్రతీయం అవధూత అని చెప్పాలి. ప్రతిదానికి వాల్మీకి మహర్షిన, నారద మహర్షిన, వాల్మీకి మహర్షిన, నారద, ఇట్లా ఇవన్నీ చెప్పద్దు. నారద మహర్షి వాల్మీకి మహర్షితో చెప్తున్నాడు, వాల్మీకి మహర్షి నారద మహర్షితో అంటున్నాడు. ఇలా సందర్భం ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎవరితో మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా మనం మెన్షన్ చేయాలి.
ఓకే, నారద మహర్షి వాల్మీకి మహర్షితో చెప్తున్నాడు రామకథను, పూర్తిగా చెప్తున్నాడు. ఇంకా మిగతా విషయాలు ఉన్నాయి కదా అలా. నెక్స్ట్ మనకి సెవెంత్ బిట్ ఏముంది మనకి? షార్ట్ ఆన్సర్స్, లఘు ప్రశ్నలు. ఓకేనా? స్వల్ప సమాధాన ప్రశ్నలు, అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు ఉంటుంది తర్వాత. ఇవి ఎన్ని చదువుకోవాలి? మొత్తం 4 లెసన్స్ ఉన్నాయి. ఎన్ని లెసన్స్ ఉన్నాయి మనకి? షార్ట్ ఆన్సర్స్ మొత్తం 6 ఉన్నాయి. క్లిష్టమైనవి వదిలేయండి. క్లిష్టంగా అంటే కొంచెం పెద్దగా లెందిగా ఉండేటువంటి కొన్ని వదిలేయండి. పలకరానటువంటి యొక్క పదాలు ఉన్నటువంటి ఆ యొక్క షార్ట్ ఆన్సర్స్ వదిలేసి మిగతా చూసుకోండి. ఆల్రెడీ మీకు ఇప్పటివరకు అన్ని క్లియర్ చేసుకున్నది ఇబ్బంది లేదు. ఇంకా రాని ఏమైనా ఉంటే మాత్రం